పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపంలో స్ట్రక్ అయిపోయాం. ఈ ద్వీపం నుంచి బయటపడాలంటే మనం ఒక పడవ నిర్మించి మైళ్ళ కొద్ది సముద్రాన్ని దాటుకుంటూ ఆ అవతలి ద్వీపానికి వెళ్ళాలి. అదే మనకు నేకెల కోసం. ఇంతకీ మీలో ఎవరికైనా పడవ నడపడం వచ్చా? నో, చేద్దాం. అది 3D యానిమేషన్ కాబట్టి మీరు చూడలేరు. కానీ మనం రియల్ గా కట్టాల్సింది అదే. అది అసాధ్యం. ఐ మీన్ మనం దాన్ని కట్టకపోతే ఇక్కడే ఇరుకుపోతాం. నాకు తెలిసి నీకు మతిపోయింది అనుకుంటా. బోట్ తయారు చేసే కంటే ముందు మనం సామాన్లు వెతికి ఒక షట్టర్ ని కట్టుకోవాలి. లేదంటే మనం ఇక్కడ నుంచి వెళ్లే లోపే ప్రాణాలు పోతాం. కానివ్వండి బాయ్స్, ఇప్పుడు మనం స్పీడ్ అందుకున్నాం. ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ బేబీ. మనం బయలుదేరి ఒక 30 గంట అయింది. ఒక 20% ఫినిష్ చేసినట్టున్నాం. కానీ ఇప్పుడు ఆ మెయిన్ ఏరియాలోకి దగ్గర అవుతుంటే సీన్ అంతా కూడా రివర్స్ అవుతోంది. Oh no, తన తెడ్డు విరిగిపోయింది. చూడు, ఇది చాలా పెద్ద సమస్య. నాకు తెలుసు. నేనైతే దీన్ని లోపలికి తోస్తాను. అది అస్సలు వర్కౌట్ అవుతుంది. నేనైతే తెడ్లు వేస్తూనే ఉండాలి. ఆ తెడ్ల గోల చాలదన్నట్టు ఒక నిమిషం. పడవ ముక్కు ఒకటి విడిపోయింది. మన హేస్ కూడా పడిపోయాడు. తెడ్లు వేస్తున్నానుకుంటుంది మా కళ్ళ ముందే దూరం అవుతుంది. నాకు ఏడుపు వస్తుంది బ్రో. మేము ఇంత కష్టపడి కూడా చేరుకోలేకపోయా ఉంటే నమ్మలేకపోతున్నా. ఇది చాలా అన్యాయం. ఇంకొక అడుగు వేస్తే గెలిచేవాళ్ళం. ఈ పడవ మీద 12 గంటల పాటు ప్రాణం పెట్టి కష్టపడ్డాక మేము ఒక 20 నిమిషాలు వేగంగా ఉండుంటే మేమందరం అనుకున్నట్టే ఖచ్చితంగా ఆ ఐలాండ్ లో ఉండేవాళ్ళం. దగ్గరకు వచ్చి ఆగిపోయాం. సారీ గాయ్స్. మనం ఇంకొంచెం కష్టపడాల్సిందే. ఇక ప్లేయర్ గన్ కాల్చండి. నాకు ఓడిపోవడం అసలు నచ్చదు. ఈ ఛానల్లో నేను చేసిన అత్యంత కష్టతరమైన ఛాలెంజ్ ఇదే. మనం ఎంత దగ్గరకొచ్చి కేవలం చివరి 5% దూరంగా ఉన్నప్పుడు అలల దిశ మారడం వల్ల ఓడిపోవడం చాలా బాధగా